హనీ రేపు మన డాన్స్ షో గుర్తుందిగా? యా డాడ్ గుర్తుంది. తప్పకుండా రావాలి, నో ఎక్స్క్యూజెస్. శ్రీ కూడా చెప్పేసి. ఓకే డాడ్, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, లవ్ యూ, బాయ్. ఓకే గాయ్స్, కమ్ ఆన్. శ్రీ, రేపే వర్క్ పెట్టుకోకు, డాడీ డాన్స్ షో ఉంది కదా. మనం పెళ్లి చేసుకుందాం సింధు. సింధు ఆగు ఆగు. ఇంకా నా గురించి తెలుసుకోవాలా? ఇంకా ఏం తెలుసుకోవాలి చెప్పు. లీవ్ ఇట్ శ్రీ, ఇది ఆఫీస్. సింధు, నన్ను పెళ్లి చేసుకోవడానికి నీ ప్రాబ్లం ఏంటి? నీ వల్లే మా అమ్మ నాన్నలను మోసం చేసి నీతో ఉంటున్నాను. ఇంకోసారి నా వల్లే అన్నావంటే బాగోదు. నీకు నచ్చింది కదా? నచ్చింది కాబట్టి అడుగుతున్నాను సింధు, ప్లీజ్ మ్యారీ మీ. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్. అదే ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అంటావు, తర్వాత పిల్లల్ని కందాం అంటావు. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్. ఇప్పుడు నా డ్రీమ్స్ మాత్రమే నా మైండ్లో ఉన్నాయి. పెళ్ళంటే ఆ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. పిల్లల్ని పెంచాలంటే మన లైఫ్ డెడికేట్ చేయాలి. అలాంటప్పుడు నా డ్రీమ్స్ ఏమైపోవాలి? ఏంటి సింధు అంత సెల్ఫిష్గా మాట్లాడుతున్నావు? మరి నా లైఫ్ గురించి కూడా ఒకసారి ఆలోచించచ్చు కదా. యూఆర్ నాట్ గెటింగ్ ఇట్ శ్రీ. నేను నీతో గొడవ పడట్లేదు. ఇప్పటికిప్పుడు మనం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? పురావీనా మన పేరెంట్స్ ఆస్తుల్ని పక్కన పెడితే మనం ఏం సంపాదించాం, మనం ఏం సాధించాం? నథింగ్. ఇలా పెళ్లి పిల్లలు మంచి జాబ్ అనుకుంటూ ఒక సర్కిల్లో లాక్ అయి లైఫ్లో హ్యాపీగా ఉన్నాం అనుకుంటాం. కానీ కరెక్ట్గా చూస్తే అక్కడ ఉండేది కాంప్రమైజెస్ అండ్ అడ్జస్ట్మెంట్స్. I don't want that life. Please understand me. శ్రీ సార్, సింధు మేడం మాట్లాడిన దాంట్లో నిజం ఉంది సార్. అనుకున్నది చెయ్యకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు సార్. అదేం శాంతక్క, నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగానే ఉన్నావు కదా? హ్యాపీగానే ఉన్నాను సార్. మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఒక్కతే కూతురు, బాగా చదువుకుంటుంది. అందరం బాగున్నాం సార్. కానీ నేను కోరుకున్నట్లు నర్సు అవ్వలేకపోయానన్న బాధ మాత్రం లోపల అలాగే ఉంది సార్. ఎప్పటికీ పోదు. అమ్మా, హెడేక్గా ఉంది, కాస్త కాఫీ ఇవ్వా? అమ్మా, అమ్మా,
మీ హెల్త్ని చాలా నెగ్లెక్ట్ చేసినట్టున్నారు. బ్లడ్ లెవెల్స్ అన్నీ తక్కువ ఉన్నాయి. రోజు టాబ్లెట్లన్నీ కరెక్ట్గానే వేసుకుంటున్నాను డాక్టర్. టాబ్లెట్స్ జస్ట్ 25% మాత్రమే. మిగతా అంతా మన చేతుల్లోనే ఉంటుంది. డిప్రెషన్ వల్ల కూడా స్ట్రోక్ వస్తుంది. ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? ఈ మెడిసిన్స్ తీసుకొచ్చి ఇవ్వండి. అమ్మా ఏంటమ్మా ఇది, సడన్గా ఏమైంది? రాత్రి నిద్రలో అంతా పట్టేసినట్టయిందిరా. నిన్ను లేపుదామని నీ రూమ్ డోర్ కొట్టాను. నువ్వు బాగా అలసిపోయి పడుకున్నట్టున్నావు. నీకు వినపడినట్లేదు. అంతలో కళ్ళు తిరిగి పడిపోయాను. సారీ అమ్మా. నాకేం కాదులేనన్నా, చిన్న ప్రాబ్లమే అన్నారు. నువ్వేం బాధపడుకో. హాయ్ సింధు. హాయ్. ప్రోగ్రామ్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్. డాడ్ నిన్ను శ్రేణి కూర్చోమన్నారు. యా, కమింగ్ ఓకే, కమింగ్. సీ యూ. బాయ్. అంతలిసిపోయి నిద్రపోయావురా? పొద్దున్నే లేస్తావు, లేట్ అయిందని గబగబా ఆఫీస్కి పరిగెడతావు, రాత్రి ఎప్పుడో లేటుగా వస్తావు, అలసిపోయానని వెళ్ళి పడుకుంటావు. ఎన్నిసార్లు తను రాత్రులు ఇబ్బంది పడుతూ లేచిందో నీకు తెలుసా? భర్త ఎంత బాగా చూసుకున్నా తల్లికి పిల్లలు బాగేరా సంతోషం. నువ్వు పుట్టినప్పటి నుంచి తనకన్నా నువ్వే దానికి ఎక్కువైపోయావురా. నీ చదువు, నీ ఆరోగ్యం, నీ ఉద్యోగం, ఇప్పుడు నీ పెళ్ళి, ఇవే దాని ఆలోచనలన్నీ. కానీ ఇవేవి నీకు కనిపించవురా. ఎందుకంటే నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు, కానీ మాతో ఉండట్లేదు. హలో ఎక్కడున్నావు? ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? సింధు, రీజన్స్ చెప్పుకు శ్రీ. డాడ్ మరీ చెప్పారు కదా నీకు, టైంకి రావాలని తెలీదా? హలో 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 శ్రీ. వస్తున్నా. టైంకి రావా? ఇట్ ఆల్రెడీ స్టార్టెడ్. మనం పెళ్లి చేసుకుందాం సింధు. వెంటనే చేసుకుందాం. నాట్ యువర్ శ్రీ, ప్లీజ్. ఇంకా ఎన్నాళ్ళు కావాలి సింధు? నీ డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి 6 months, 1 year? మా అమ్మకి ఒంట్లో బాలేదు సింధు. ఏమైంది? నా కోసం మారలేవా సింధు? అమ్మకి ఏమైందని అడుగుతున్నా కదా. ఏమైతే నీకెందుకు? నువ్వేదో బాధపడుతున్నట్టు. మా అమ్మ ఐసీలో ఉన్నా సరే నన్ను పెళ్లి చేసుకోవా సింధు? అమ్మ ఐసీయూలో ఉంటే తన పక్కనే ఉండి బాగా చూసుకుంటాను, కానీ దానికోసం పెళ్లి చేసుకోను. I hate you.
చెప్పినా నువ్వు అర్థం చేసుకోవా శ్రీ? ఏం అర్థం చేసుకోవాలి సింధు? పెళ్లి చేసుకుని పిల్లలకి నీ డ్రీమ్స్ అచీవ్ చేసిన ఎవరు లేరా? ఉండొచ్చు, కానీ పిల్లల్ని కంటే నేను వాళ్ళనే చూసుకుంటాను. ఐ కాంట్ పర్స్యూ మై డ్రీమ్స్. అయితే నీకు నాకంటే నీ డ్రీమే ముఖ్యం కదా? నువ్వు అలా అడిగితే నాకంటే మీ అమ్మ ముఖ్యమా అని నేను అడగాల్సి వస్తుంది. నాకు నువ్వా మా అమ్మ అంటే మా అమ్మే ముఖ్యం. అప్పుడు నాకు నువ్వా నా డ్రీమా అంటే నాకు నా డ్రీమే ముఖ్యం. చివరిసారిగా అడుగుతున్నాను, నీ డిసిషన్ మార్చుకోవా? శ్రీ, రే శ్రీ, అమ్మ ఫోన్ చేసింది. ఏంట్రా పెళ్ళి కొప్పుకున్నావా? సడన్గా ఏంట్రా? నీకు సింధుకి అన్న గొడవ జరిగిందా? యాక్చువల్లీ నా వల్ల అమ్మ సింధు బాధపడటం కరెక్ట్ కాదనిపించింది మావయ్య. పోనీ నేను వెళ్ళి సింధుతో మాట్లాడినా? తప్పు నాదేనేమో మావయ్య. నేను లవ్ చేశానని చెప్పి తను ఊహించిన లైఫ్ కాకుండా నా వల్ల ఆగిపోమంటే నాది లవ్ ఎలా అవుద్దు మావయ్య? నువ్వు అంటూ ఉండేవాడు కదా, రే ఏదో రోజు మీ అమ్మ ఒక అమ్మాయిని తీసుకొచ్చి తను నీ కోడలు అంటదరా అని. అమ్మ ఎప్పుడు అలా అనలేదు మావయ్య. నేను హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతున్నాను శ్రీ. ఐ విష్ యూ అ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఐ లవ్ యూ. ఐ నో ఇట్స్ టూ లేట్, కానీ చెప్పాలనిపించింది. ఆల్ ది బెస్ట్ సింధుజా.